ఏం చేస్తారు? సో మీకే అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత, పోస్ట్ చూసిన తర్వాత? థ్యాంక్ యూ. అదే నేను చెప్పాను, ఇంట్లో ఒక్క అన్నయ్య ఉంటేనే ఎన్నో గొడవలు వస్తాయి, 100 మంది అన్నయ్యలు ఉంటే ఏమవుతుంది. అదే ఈ స్టోరీ ఆన్లైన్. సో ఈ భాగ్యరాజ్ దీని ముందు ఒక్క సినిమా చేశాడు, సెకండ్ సినిమా ఇది. నాకు ఒక 20 మినిట్స్ నమస్తే ఒక 20 మినిట్స్ ఐడియా చెప్పారు. నాన్న కోసం ఒక పని చేయాలి, ఇతని పని ఏంటో, ఒక రోబోటిక్స్ ఇంజనీర్ అవ్వాలి, ఒక కంపెనీ జపాన్లో మొదలవ్వాలి అని ఒక ప్లాన్. బట్ నాన్న దీనికి ఒక పని ఇస్తున్నాడు, అది తీసుకోవడమా వద్దా అన్న కన్ఫ్యూషన్. కానీ ఇప్పుడు మన లైఫ్లో ఏదో ఒకటి పని మనం చేయలేకపోయినా అదే మనకు బాధ, అది చేస్తే పర్లేదు. సో ఇది ఒక టఫ్ జాబ్, నేను ట్రై చేస్తున్నాను అని తీసుకున్నాను. పని ఏంటంటే ఒక టైం, ఒక 6 months ఒక టైంకి ఈ 100 మంది రౌడీలో ఏం చేయకుండా ఉండాలి. అది నాకు ఛాలెంజ్. అది. సో నాకు ఆ ట్రైనింగ్ లేదు, వాళ్ళు నేను చెప్తే విన్నరు. సో హౌ ఈజీ గోయింగ్ టు హ్యాండిల్ దీస్ 100 people అనేది వన్ లైన్. సో ఈ గేమ్ 20 minutes ఒక ఇంటర్వల్ బ్లాక్, కొంతమంది సీన్స్, వీళ్ళ మధ్యలో ఉన్న ఎమోషన్స్ చెప్పాడు. అండ్ సార్ దిస్ ఓన్లీ ఐడియా సార్, బట్ ఐ హ్యావ్ టు డెవలప్ అని చెప్పి వెళ్ళాడు. అయితే ఇమీడియట్లీ కాల్డ్ ప్రొడ్యూసర్, ఎస్ఎస్సి ఐ లైక్ దిస్ ఐడియా, దిస్ లుక్స్ లైక్ అ బిగ్ ఫిల్మ్, ఏదో స్మాల్ ఫిల్మ్ లాగా అనిపించలేదు, అది నాకు గట్ ఫీలింగ్. సో నువ్వు కూడా ఒకసారి వినాలి అని చెప్పాను. ప్రొడ్యూసర్ అయిన తర్వాత నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఇది పెద్ద ఐడియా, ఇది స్మాల్ ఐడియా కాదు అని చెప్పాడు. సో దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్. ఒక 2 years స్క్రిప్టింగ్ మాత్రం జరిగింది. స్క్రిప్టింగ్ అప్పుడు బ్యూటిఫుల్ సీన్స్ వస్తాయి, మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. బికాస్ ఇప్పుడు దీని ముందు నేను ఒక సినిమా, చిన్నబాబు సినిమా చూస్తే ఇంట్లో 4 అక్కలు, ఒక్కొక్కరు ఒక రకం, అది హ్యాండిల్ చేయడమే కష్టం. ఈ సినిమాలో 100 అన్నలు. అంటే డ్రామా, కామెడీ కానీ, ఎమోషన్స్ కానీ, ప్రాబ్లమ్స్కి స్కోప్ చాలా ఎక్కువ. సో వెన్ హీ డెవలప్డ్ ఎవ్రీథింగ్, ఐ ఫీల్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఒక మల్టీ జానర్ ఫిల్మ్ చెప్తున్నారు కదా, అక్కడ ఇప్పుడు ఆ ఖైదీ అంటే ఒక సింగిల్ జానర్ ఫిల్మ్, అది ఒక యాక్షన్ అంటే అది యాక్షన్ సినిమా, క్లైమాక్స్లో మాత్రమే ఎమోషన్. whereas this is a regular entertainer where you go with the family, అన్ని ఏజ్ గ్రూప్కి తగ్గట్టు లైక్ హ్యూమర్ కానీ, రొమాన్స్, యాక్షన్ అండ్ హెవీ ఎమోషన్ కూడా. సో ఐ థింక్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ కెన్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ఆ ధైర్యంతోనే ఇప్పుడు థియేటర్ తీసుకుంటున్నాం, బికాస్ ఓటీటీ వాజ్ అన్ ఈజీ ఆప్షన్. బట్ మనకేంటంటే ఇది పెద్ద ఐడియా, ఇది వెన్ వీ వాచ్ విత్ ఫ్యామిలీ ఇట్స్ అ ఫెస్టివల్. సో ఆల్మోస్ట్ 4 times I would have watched this film in 1 week. కరెక్షన్స్ కోసం చూస్తున్నాం. బట్ ఐఎమ్ స్టిల్ ఫైండింగ్ ఇట్ ఎగ్జైటింగ్. సో 3 years ముందు నేను విన్నప్పుడు ఏ ఎగ్జైట్మెంట్ ఉంటుందో నాకు ఇప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అండ్ ద ఫ్యామిలీ వాళ్ళు చూసిన తర్వాత కూడా అదే ఫీడ్బ్యాక్ వచ్చింది. సో మనకి ఫస్ట్ డే ఏ అనిపించిందో ఇప్పుడు ఫైనల్ డే కూడా అలాగ అనిపిస్తుంది. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మధ్యలో చాలా విషయం ఉంది కదా, ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ అంటే హీరో మాత్రం కాదు, డైరెక్టర్ నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి, వీళ్ళందరూ సేమ్ ఇమాజినేషన్ ఉండాలి. ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇట్స్ వర్క్డ్ అవుట్ లైక్. వి వాంటెడ్ టు కమ్ టు థియేటర్, ముఖ్యంగా ఈ సినిమా, బికాస్ దిస్ ఇస్ ఇట్స్ ఫుల్ ఎంటర్టైనర్. ఒక సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది, బట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి వస్తుంది. సో వీఆర్ స్టిల్ ఫైన్. బట్ స్టిల్ మనకేంటంటే అక్కడ ఎలక్షన్స్ రాబోతుంది. సో ఈ డేట్ తప్ప వేరే డేట్ లేదు. So it's a little risk. అదే నేను అడిగారు ఫ్రెండ్ కూడా, ఏంట్రా ఇప్పుడు ఆల్మోస్ట్ కోవిడ్ సీజన్లో హస్బెండ్ వైఫ్ మాత్రమే ముఖం చూస్తూ ఉంటున్నాము, ఇప్పుడు సడన్గా ఒక సినిమాలో ప్రతి సీన్లో 100 people ఉంటే ఎలా ఉంటుంది? అదే ఫెస్టివల్ రా, అదే ఫెస్టివలే మనకు కావాలి కదా. మామూలుగా వీళ్ళందరూ వెనకలు నించున్నారు, ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా నించున్నారు. బట్ ఈ సినిమాలో వీళ్ళందరూ యాక్టర్స్. సో వాళ్ళు దే హ్యావ్ ఎమోషన్స్. వీళ్ళకు లవ్ సీన్లో కూడా నేను వెళ్తే రష్మిగా చూస్తున్నానంటే వీళ్ళు 100 మంది ఇక్కడ ఉన్నారు సైడ్లో, రే ఇది లవ్ రా, వెళ్ళరా అని చెప్పాలి. సో ఐ ఫెల్ట్ దట్ ఎవ్రీ ఎమోషన్ వాజ్ ఈజీ. బట్ ఇది ఐడియాగా వచ్చినప్పుడు బాగా అనిపించింది. బట్ ఫస్ట్ డే షూటింగ్ స్పాట్కి వెళ్తే వీళ్ళందరూ నుంచుంటే ఏ లెన్స్ పెడితే అందరూ వస్తారని కమర్మెంట్ తెలియదు. బికేమ్ ఎ రియల్ ఛాలెంజ్. దీని ముందు ఇలాంటి రెఫరెన్స్ లేదు.
సో వెన్ దే కీప్ ద కెమెరా, సార్ ఇతనికి రెఫరెన్స్ రియాక్షన్ పెట్టాలా, ఇతనికి రియాక్షన్ పెట్టాలా, ఎవరు డైలాగ్ మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం. సో ఐ థింక్ 4-5 days టీమ్ మొత్తానికి టు గెట్ హోల్డ్ ఆఫ్ హౌ టు షూట్ ఇట్ సెల్ఫ్ బికేమ్ టఫ్ జాబ్. ఏ సినిమా అండి? బాగుబలి. మహాభారతం అది కూడా చూపించలేదే. డ్రామాస్ మొత్తం కొన్ని డ్రామాస్ వేస్తున్నాయి. బట్ దిస్ వాస్ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, ఫర్ ఎవ్రీవన్, ఫర్ ఎవ్రీబడి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ సైడ్కి వెళ్తే ఇప్పుడు షూటింగ్ స్పాట్కి వెళ్తున్నప్పుడు ఒక 6 buses ఉన్నాయి, 7 buses ఉన్నాయి. ఏంట్రా అది, ఏదైనా పొలిటికల్ క్యాంపెయిన్ ఏదైనా లేదు, మన షూటింగే రోజు ఇలాగే జరుగుతుంది, గెట్ యూస్ టు ఇట్ అన్నారు. సో ఇప్పుడు విలేజ్ షూటింగ్ అంటే ఈ బస్సెస్ 6, రౌడీల బస్సెస్ 6, విలేజ్ బస్సెస్ 6. సో ఇట్ వాస్ లైక్ ఎవ్రీ డే వాస్ లైక్ వన్ ఫెస్టివల్. బట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ కూడా. అందరు అటెన్షన్ నా మీద ఉండాలి. సో ఐ హ్యావ్ టు హోల్డ్ దేర్ అటెన్షన్. అండ్ డైరెక్టర్కి ఏదో స్కూల్ పిల్లల్ని ఎక్స్కర్షన్ తీసినట్టు, అండ్ దేర్ ఆల్ ఓల్డ్ పీపుల్, స్టిల్ యూ హ్యావ్ టు సే అన్నా ప్లీజ్ అన్నా ఇక నుంచండి, అండ్ టు మేక్ దమ్ యాక్ట్. అతనికి డైలాగ్ ఇవ్వడం, ఇట్స్ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్. అది నా గాడ్ ఫాదర్ లాంటి క్యారెక్టర్ లాల్ గారు చేశారు, మలయాళం యాక్టర్ లాల్ గారు. అతను డైరెక్టర్, బ్యూటిఫుల్ యాక్టర్. సో వాళ్ళు ముస్లిం, చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది వాళ్ళే. సో నాకు నిక్ నేమ్ అంటే లైక్ పెట్ నేమ్ సుల్తాన్ అని పిలుస్తారు, ముద్దు పేరు. సో ముద్దు పేరే సుల్తాన్. గూగుల్ చేస్తే సుల్తాన్ అంటే సల్మాన్ ఖాన్ కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం మారుతుంది, సౌత్ లో అట్లీస్ట్ మారుతుందని అనుకున్నాను. ఐడియాగా చెప్పినప్పుడు ఎక్సైట్ అవ్వడం మీరు, వన్ ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్ కదా. కరెక్ట్. సెట్ లో మొత్తం ప్రాపర్ ఐడియా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏమన్నా వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ అండి. ఇప్పుడు కెమెరామెన్ సత్యన్ సూర్యన్, ఇప్పుడు ఖైదీ కాకి చేసే సేమ్ కెమెరామెన్, మాస్టర్ కూడా అతని కెమెరామెన్. సో ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్ మాతో ఉన్నారు. ఆ తర్వాత ఎడిటర్ రూబన్ కానీ, ఆల్ బిగ్ ఫిల్మ్స్ ఈజ్ హ్యాండిల్డ్. సో వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్. అండ్ ఐ థింక్ షూటింగ్ స్పాట్లో కూడా వీ హ్యాడ్ 2 more కో-డైరెక్టర్స్. దీని ముందు సినిమా చేసే డైరెక్టర్స్ ఈ సినిమాలో కో-డైరెక్టర్గా, సెకండ్ యూనిట్ డైరెక్టర్గా పనిచేశారు. లేకపోతే తీయడం కష్టం. జస్ట్ టు అసెంబుల్ దమ్ ఇట్ విల్ టేక్ 1 hour. ఒక స్మాల్ సీన్ అంటే కూడా పెద్ద లొకేషన్ కావాలి. లైక్ ఫస్ట్ డే వీళ్ళందరినీ ఒక ఇల్లులో షూట్ చేయాలంటే చెన్నైలో అలాంటి ఇల్లు లేదు. సో వీ హ్యాడ్ టు గో ఫర్ అ సెట్. మా నాన్న ఇల్లు అంటే వీ హ్యాడ్ బిగ్ హౌస్ కావాలి, స్టెప్స్ బ్రాడ్గా ఉండాలి, అన్నిటికీ వీ హ్యాడ్ టు ప్లాన్ ఎవ్రీథింగ్. సో అట్లీస్ట్ 6 to 7 క్యారెక్టర్స్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు ఇవి 100 మందిలో. సో కాకి చాలా రా సబ్జెక్ట్స్తో మంచి హ్యూజ్ సక్సెస్ ఉంది. ఇది దాని కంప్లీట్గా కమర్షియల్ మూవీనా? కమర్షియల్ ఏదైనా తప్పు కాదు కదా. అదే నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ సినిమాలో ఒక టాలెంట్ ఉంటే చాలు, మీకు ఒక ఎమోషన్, యాక్షన్ ఉంటే చాలు. కానీ దీనిలో మీరు కామెడీ చేయాలి, డాన్స్ తెలుసుకోవాలి, ఫైటింగ్, యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇలాంటి పెద్ద సబ్జెక్ట్లో విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ లార్జర్ దెన్ లైఫ్, బట్ యూ హ్యావ్ టు కన్విన్స్. అది నిజంగా ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు మేక్ దెమ్ బిలీవ్ దట్ ఇట్స్ హ్యాపెనింగ్. So it's not an easy job. And this is a kind of film where you can cover wider age group kuda. If you take Kaidi for example, will you take your child to watch the film? Yes. It's a big question, but this you can watch with your child. So for me, I am doing films which I like to watch. See, I like raw Iranian films also. I like commercial films also. I like Ala Vaikuntapuram also. Like I watch all films. As long as it engages me, I like to watch. ఈ సినిమా వచ్చినప్పుడు నాకు ఎక్సైట్మెంట్ వచ్చింది. లైక్ కాశ్మీరా వెన్ ఐ హర్డ్ ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్. దయ్యం లేదని చెప్తున్నవాడు, చీటింగ్ వాడు రియల్ దయ్యంతో పట్టుకున్నాడు అంటే సూపర్ 1 line కదా. సో అలాగే దిస్ ఆల్సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ 1 line. బట్ వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ నో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. లైక్ వీ డోంట్ హ్యావ్ ఫిల్మ్స్ అబౌట్ బ్రదర్హుడ్ అనే విషయం చాలా తక్కువ. ఎప్పుడు వి గో ఇంటూ ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే అమ్మ, అక్క అలాంటి ఎమోషన్స్ వెళ్తున్నాయి. బట్ బ్రదర్స్ మధ్యలో ఎమోషన్స్ అంటే చాలా కొత్తది. అండ్ ఇంతమంది బ్రదర్స్ అంటే యూ కెన్ ఇమాజిన్ ద డ్రామా. అలా లేదండి. ఆ సినిమాకి సాంగ్స్ అవసరం లేదు. అలా లేదు. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూస్తే పొన్నియిన్ సెల్వన్, మణిరత్నం గారు సినిమా చేస్తాం, అది ఎపిక్ ఫిల్మ్ అది. సో ఐ థింక్ ఎవ్రీ ఫిల్మ్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు వరకు అలాగే చేస్తున్నాను, అందుకే తక్కువ సినిమా చేస్తాను. బట్ ఐ థింక్ ఐ ఎంజాయ్ మై ఫిల్మ్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ దట్ ఐ లైక్ ద ఫిల్మ్
ఐ ఎంజాయ్ ద ఫిల్మ్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు విశాల్ చేసిన సినిమా వచ్చింది కదా SMS లో అభిమన్యుడు, ఆ డైరెక్టర్ సినిమా నెక్స్ట్ చేస్తున్నాం. సో అది ఒక డబుల్ యాక్షన్, టోటలీ వేరే సబ్జెక్ట్. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు వాట్ ఎవర్ కమ్స్, ఐఎమ్ పికింగ్ వాట్ ఇంట్రెస్ట్ మీ ఆర్ వాట్ ఇస్ ఛాలెంజింగ్ మీ. Your film is getting alongside Nagarjuna. Yes. You both have worked for OPD. Yeah. So do you feel competition? ఫస్ట్ ఐ హ్యావ్ టు సే థ్యాంక్ యూ టు నాగార్జున గారు. అతను ఫంక్షన్లో కూడా మా సినిమా కోసం విష్ చేసి. సో ఐ థింక్ వెన్ ఐ ల్యాండ్ ఇన్ హైదరాబాద్ ఐ కాల్ 2 people. ఒకటి వంశీ గారు నా డైరెక్టర్, నాకు సార్ ఇఫ్ యూఆర్ ఫ్రీ ఐ కమ్ అండ్ మీట్ యూ అని చెప్తాను. సో దే బికమ్ లైక్ ఫ్యామిలీ. సో అండ్ ఇన్ఫ్యాక్ట్ వెన్ ఊపిరి ఒప్పుకున్నప్పుడు కూడా స్టోరీ బాగా నచ్చింది, బట్ మధ్యలో నాగార్జున గారు కలవచ్చు, మాట్లాడవచ్చు అన్న ఫీలింగ్ ఉంది కదా, దానికోసమే నేను ఒప్పుకుంటాను. అండ్ యాజ్ మచ్ as ఐ లైక్ హిమ్ ఫ్రమ్ ఫార్, ఐ లైక్ హిమ్ మోర్ ఆఫ్టర్ కమింగ్ క్లోజ్. అండ్ విత్ ద వే హీ విష్డ్ ఆల్సో, నాగార్జున గారు మనస్ఫూర్తిగా నాకు విష్ చేసింది. ఐ థింక్ ఐ హ్యావ్ టు గో దేర్ అండ్ థ్యాంక్ హిమ్. ఇక్కడ థ్యాంక్స్ చెప్పడం కరెక్ట్ కాదు, బట్ సిన్స్ యూ బ్రాట్ అప్ ఐ హావ్ టు బీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. నా మీద అంత కేర్ తీసుకొని, బికాస్ బిగ్ ఫిల్మ్తో ఈ ఫిల్మ్ వస్తుంది. స్టిల్ ఐ థింక్ ఇక్కడ ఐ థింక్ గుడ్ ఫిల్మ్స్ ఆల్వేస్ వర్క్. wherever you go, good films always work. So I pray both films should work. Sir, share the experience with Rashmika. Rashmika, first time village cinema. And she always said, నేను village cinema చేయలేదు, first time చేయబోతున్నాను. I thought she already been to a village, she knows and she's missing. అక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసింది she's never been to village. పల్లెటూరు అంటే ఏం తెలియదు, బట్ ఈ సినిమాలో ట్రాక్టర్, మిల్కింగ్ కౌస్ నుంచి అన్ని పని చేసింది. అండ్ ఆఫ్టర్ ఒక హాఫ్ ఫిల్మ్ ఇంత టఫ్ ఇది లైఫ్ స్టైల్ అని అనిపించింది అతనికి. బట్ షీ రియలీ ఎంజాయ్. వాట్ ఐ రియలీ లైక్ వాజ్ షీ ఆల్వేస్ ఆన్ టైమ్. డైలాగ్స్ షీ వాజ్ ఆల్వేస్ రెడీ. డేట్స్ ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ వీ వర్ షూటింగ్ విత్ లాట్ ఆఫ్ గ్యాప్స్. మధ్యలో కోవిడ్ టైం కానీ ఏం వచ్చినా కూడా షీ ఆల్వేస్ కోఆపరేటెడ్, మేడ్ షూర్ ద వర్క్ వాజ్ కంప్లీటెడ్. అండ్ ఐ థింక్ ఫర్ హర్ ఇట్స్ అ వెరీ గుడ్ లాంచ్ అక్కడ. రష్మిక చాలాతో చేసింది కానీ మీతో చేసినప్పుడు ఎక్కువ ఎగ్జైట్ అయింది. అవును, తెలియదా? అది వస్తున్నప్పుడు అడగండి. బట్ వాట్ ఐ ఫెల్ట్ షీ రియలీ ఎంజాయ్డ్. ముఖ్యంగా ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ కాబట్టి, అండ్ చిన్నప్పటి నుంచి నేను తమిళ సినిమా చూసాను, బట్ ఐఎమ్ యాక్టింగ్ అనేది ఒక పర్సనల్ ఫీలింగ్. సో షీ వాజ్ వెరీ ఎగ్జైటెడ్ అని చెప్పొచ్చు. బట్ ఆ క్యారెక్టర్ కూడా ఒక రెగ్యులర్గా ఒక అమ్మాయిలు అంటే ఇలాంటి యాక్షన్ సినిమాలు వస్తున్నప్పుడు దే కమ్ ఓన్లీ ఫర్ సాంగ్స్. ఇది అలాంటి క్యారెక్టర్ కాదు, యాంకరింగ్ క్యారెక్టర్. షీ విల్ బీ వెరీ సెంట్రల్, వెరీ స్ట్రాంగ్ గర్ల్. ఒక విలేజ్ గర్ల్ అయినా కూడా అక్కడ నీట్ క్లాసెస్, షీస్ టేకింగ్ నీట్ క్లాసెస్ ఫర్ విలేజ్ కిడ్స్ అని ఒక వెరీ స్ట్రాంగ్ బోల్డ్ గర్ల్ క్యారెక్టర్ షీ హ్యాస్. అండ్ హర్ డైలాగ్స్ ఆర్ ఆల్సో కమ్ అవుట్ వెరీ వెల్. మందులో అమ్మాయికి ఎంత టైం ఇచ్చారు? ఉందండి, ఎక్కువ టైం ఉంది. చూడండి, వీళ్ళు 100 మంది మధ్యలో ఆ అమ్మాయి కూడా ఉంది. తమిళనాడు ఎలక్షన్ జరుగుతుంది కదా, అవును సార్. ఆ క్యాండిడేట్స్ ఉన్న టెన్షన్ మీకు లేదు సార్ రిజల్ట్ మీద హ్యాపీగా ఉన్నారు మీరు? అవును, నాకు టెన్షన్ లేదు. సినిమా బాగా వచ్చింది కాబట్టి నేను కొంచెం రిలాక్స్గా ఉన్నాను. అండ్ ఇంకో విషయం, దిస్ ఇస్ కరెక్ట్, హాలిడేస్ జరుగుతుంది, ఇప్పుడు స్కూల్స్ కూడా క్లోజ్ చేస్తారు. సో ఐ థింక్ ఇట్స్ అ కరెక్ట్ టైమ్ టు కమ్ అండ్ ఎంజాయ్. పీపుల్ ఆర్ ఎవ్రీవేర్ అవుట్ సైడ్, బట్ దే నీడ్ గుడ్ కంటెంట్ టు గో అండ్ ఎంజాయ్. ఇప్పుడు చెన్నైలో వెళ్తే ఒక టెంపుల్ ఫంక్షన్ చూస్తే మొత్తం క్రౌడ్, బట్ వేర్ వెల్స్ దిల్ దే గో. సో వన్ బిగ్ ఫిల్మ్ వస్తున్నప్పుడు ఐ థింక్ దే కెన్ డెఫినెట్లీ కమ్ అండ్ ఎంజాయ్. ముఖ్యంగా ఈ సినిమా, వేరే సినిమా అంటే కూడా కొంచెం సీరియస్గా ఉంటుందో ఏమో, బట్ ఈ సినిమాలో, నా సినిమాలో ఇట్స్ గాట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు. లాక్డౌన్ తర్వాత తమిళ ఇండస్ట్రీలో కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ చూసుకుంటే ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు? ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ వర్కింగ్ బట్ బెటర్. పీపుల్ ఆర్ మోర్ హోప్ఫుల్ బికాస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. ఇప్పుడు మన సినిమా వస్తున్నప్పుడు కూడా ఇక్కడ మంచి సినిమా వస్తే బాగా ఆడుతుంది, కలెక్షన్స్ కూడా నార్మల్ టైంలో ఎలా ఉంటుందో దానికైనా ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది చెప్తున్నారు. సో ఇట్స్ గ్రేట్ హోప్ ఫర్ ఇండస్ట్రీ కూడా. అక్కడ కూడా అందరూ చెప్పింది, సార్ ప్లీజ్ ఓటీటీకి వెళ్ళొద్దు సార్, థియేటర్కి రమ్మండి అని. థియేటర్ వాళ్ళు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇది సేయింగ్ బిగ్ ఫిల్మ్ ఎంత పెద్ద బడ్జెట్లో మీరు చేస్తారు, ఈ సినిమా డెఫినెట్గా థియేటర్కి రావాలని కోరుకుంటాను. అండ్ వీ ఆల్సో ఫీల్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై డెసిషన్. Sometimes you have to take a decision which favors everybody. There is a risk on my side, but it is important to break that and take that risk and come out. But after all this comes from the confidence on the content. Content is good, so we are also confident. లాక్డౌన్ తర్వాత ప్రేక్షకుల అంటే ఆలోచనలు కూడా చాలా చేంజెస్ వచ్చాయి. అంటే కథల ఎంపికలో మీరు అలాంటి ఏమైనా ఆలోచిస్తున్నారు ఇప్పుడు కొత్తగా? కథలు డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ దేర్ విల్ బి 100 కోవిడ్ ఫిల్మ్స్. కోవిడ్ టైంలో ఏమైంది, కోవిడ్ జోక్స్ కానీ కోవిడ్లో జరిగే ఫిల్మ్స్
అన్ని డైరెక్టర్స్ విల్ రైట్, సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఆకాశమే నీ హద్దురా ఓటీటీ రిలీజ్ చేశారు. ఇట్ వాజ్ బిగ్గెస్ట్ హిట్. Yes. బట్ ఆ టైంలో కొంతమంది వద్దు థియేటర్స్కి రమ్మని అవును. Yeah. డిస్కస్ చేసుకున్నారా? సి ఇట్స్ అ ప్రొడ్యూసర్స్ చాయిస్, యాక్టర్ చాయిస్, హీరో చాయిస్ కాదు. ఒక ప్రొడ్యూసర్ ఆ సినిమాకి ఆ టెక్నీషియన్స్కి తగ్గట్టు ఏం కరెక్టో అది డిసైడ్ చేయాలి. అప్పుడు రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ ఉందా లేదా అని కూడా ఎవరికి తెలియదు, ఎప్పుడు ఓపెన్ చేసి కూడా ఎవరికి తెలియదు. అండ్ ఆకాశం అంతరా సినిమా ఆల్మోస్ట్ 3 years అయింది మొదలైంది, బికాస్ దే వర్ వెయిటింగ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ప్రొడ్యూసర్స్ డెసిషన్, హీరో డెసిషన్ కాదు. అండ్ కమింగ్ టు దిస్ ఫిలిం, సిరుతే తర్వాత అంత భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ అని అబ్బా డైరెక్టర్. చాలా థ్యాంక్స్, మీరు చెప్పినట్టు సేమ్ ఫీలింగ్ మా చెల్లి కూడా చెప్పింది, సేమ్ ఫీలింగ్. సో ఐ థింక్ లేడీస్ కూడా అదే చెప్పారు. సిరిత్ తర్వాత విక్రమార్ కూడా అదే. ఆ తర్వాత ఈ సినిమాలోనే ఐ థింక్ వి గెట్ ఎక్సైటెడ్ ఫుల్ సేయింగ్ నాకు కూడా ఎవరైనా కొట్టాలని అనిపిస్తుంది అని చెప్పింది. అమ్మా మీ బావని కొట్టొద్దు అని చెప్పారు. అంటర్తో బాగా కంట్రోల్ చేసినట్టున్నారు. అంటారు అది ఇంటర్వల్ బ్లాక్ చూడండి సార్. పాలిటిక్స్ నడుస్తున్నాయి కదా, మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఎట్లా ఉంది అక్కడ? కమలాసం కూడా రాజకీయాల్లో వచ్చింది. ఇది వెరీ సీరియస్ క్వశ్చన్, ఏదో క్యాజువల్గా అడుగుతున్నారు, నాకేం తెలియదు పాలిటిక్స్ గురించి. అదే స్టోరీస్ మీ దగ్గరికి వచ్చినప్పుడు డూ యూ ట్రై టు డిస్కస్ విత్ సూర్య గారు, శివకుమార్ గారు ఏమైనా చేస్తారు? ఐ థింక్ ఫ్రమ్ సెకండ్ సినిమా నుంచే అన్నా సార్ యూ వర్క్డ్ అసిస్టెంట్ డైరెక్టర్, యూ నో బెటర్, యూ చూస్. బట్ ఫస్ట్ సినిమా అనే ఫిక్స్ చేశారు. అమీర్ గారు వస్తున్నప్పుడు అన్నయ్య ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ అతను. అండ్ అన్నయ్యకి ఈ స్టోరీ కూడా మొదలే తెలుసు. సో హీ సెడ్ ఇట్స్ అ నైస్ స్టోరీ, ట్రై చేయవచ్చు. అండ్ హీ సెడ్ వై ఆర్ యూ కన్ఫ్యూజ్ అని అడిగారు. నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పారు, ఫస్ట్ అమెరికాకి వెళ్ళాడు, ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఇక్కడ వచ్చి డైరెక్టర్ అన్నారు, ఇప్పుడు యాక్టింగ్ అంటున్నారు. సరే యాక్టింగ్ నాన్న ఫోర్స్ చేస్తున్నారు, ఐఎమ్ ట్రయింగ్, వర్కౌట్ అవ్వలేదంటే మళ్ళీ నేను డైరెక్షన్కి వెళ్తున్నాను అని చెప్పారు. బట్ వర్కౌట్ అయింది, ట్రాక్ మారిపోయింది. 70% సార్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అది ఇప్పుడు చెప్పడం కష్టం, ఎన్నో విషయాలు ఉంటాయి అది దాని గురించి మాట్లాడడానికి. ఇట్స్ నావెల్, మీకు అంత తెలిసింది అనుకున్నాను. ఇట్స్ 5 volume నావెల్, 1952 అంటున్నాను. అప్పుడు రాసే ఒక నావెల్ అది. ఆ నావెల్ తీసుకొని అది కంప్రెస్ చేసి 2-part ఫిల్మ్గా రాబోతుంది. ఒకడు సీక్వెల్ చేస్తున్నారు కదా అని ఎవరు చెప్పారు? వాళ్ళిద్దరు చెప్పారు, నాకు అతని గురించి ఏం మాట లేదు. ఆల్రెడీ 3 years ఆ ఒక్క సినిమాకి చాలు. వెయిటింగ్ స్టోరీస్ మీ దగ్గర ఉందా? మంచి స్టోరీ లాక్డౌన్లో కమిట్ అయ్యారా? ఇది ఇప్పుడు లాక్డౌన్ టైంలో స్టోరీస్ వింటుంటారు కదా డైరెక్టర్? లేదండి, ఎవరు కలవలేదు. అప్పుడే బాబు పుట్టారు, సో ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు నేను కలవలేదు. గ్లామర్ వచ్చిందా? పర్లేదు సార్. పేరు పెట్టారు, కందన్ అని పెట్టారు, మురుగన్ అని, కార్తికేయ అని. మా ఫ్యామిలీలో అందరికీ అదే నేమ్ ఫస్ట్. అండ్ నాకు ఒక ట్రెడిషనల్ నేమ్ అంటే చాలా ఇష్టం, ఈ మోడర్న్ నేమ్స్గా లేకుండా ట్రెడిషనల్ నేమ్స్ అంటే ఇష్టం. మీరిద్దరు ఎప్పుడు చేస్తారు బ్రదర్ అండ్? మళ్ళీ నాకు దానికి రిప్లై లేదు, ఆన్సర్ లేదు నా దగ్గర. వెయిటింగ్, మంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్ అని చెప్పొచ్చు. ఐ థింక్ వీ స్టార్టెడ్ విల్ డూ డబుల్ కాప్ స్టోరీ చేద్దామా అని. దెన్ వీ ట్రైడ్, బట్ కరెక్ట్ స్క్రిప్ట్ రాలేదు, కరెక్ట్ డైరెక్టర్ రాలేదు. బాగుంది కాకి. ఓకే, విల్ ట్రై. సినిమా ఐ థింక్ ద డే వీ స్టార్టెడ్ వీ నో ఇట్స్ గోయింగ్ టు బి నైట్ మేర్. ప్రొడ్యూసర్కి ముఖ్యంగా టు గెట్ ఆల్ ద 100 people. బేసిక్ ఫుడ్ అనే విషయమే ఎక్కువ బడ్జెట్, పెద్ద బడ్జెట్ వాళ్ళకి. బికాస్ గెట్టింగ్ దెమ్ ఆల్ ఆన్ టైమ్. అండ్ మనం షూట్ చేసిన ఒక లొకేషన్ కూడా ఒక టౌన్ నుంచి ఇంకా ఒక ఫారెస్ట్ దగ్గర ఉన్న ఒక స్మాల్ పల్లెటూరు. అండ్ దర్ ఇస్ మౌంటైన్ అరౌండ్ మౌంటైన్. ఇప్పుడు గూగుల్లో మీరు చూస్తే కూడా ఇట్ ఇస్ మౌంటైన్ అరౌండ్ అండ్ సెంటర్లో ఒక స్మాల్ విలేజ్ అది. సో ఎవ్రీ డే 1.5 hours ట్రావెల్. సో ఆల్మోస్ట్ 100 days అక్కడే షూటింగ్, ఆల్మోస్ట్ 80 days షూటింగ్ జరిగింది అక్కడే. సో ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందరూ మార్నింగ్ దే హ్యావ్ టు కమ్ దేర్ అండ్ షూట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్ట్, మీరు సినిమాలు చూస్తున్నప్పుడు వీళ్ళున్నారా అనిపించవచ్చు. సో మెనీ క్యారెక్టర్స్. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. అందుకే మనం మళ్ళీ ఇట్స్ అ బిగ్ ఫిల్మ్. బట్ ఇప్పుడు ఇది కోవిడ్ రాపోతుంది తెలియకుండా మేము మొదలయ్యాము. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఇట్ బికేమ్ రియలీ టఫ్.
సో ఐ షుడ్ రియలీ థ్యాంక్ ప్రొడ్యూసర్స్ ఫర్ బ్రింగింగ్ టు థియేటర్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్, వెరీ టఫ్ డెసిషన్ కూడా. But I think I should thank them for bringing to theatre, because only then I think it will be really appreciated. Intlo, if you sit and watch, you cannot enjoy this film. అన్నయ్య సినిమాలు చేస్తే వెబ్ సిరీస్ కూడా వస్తారు ఇప్పుడు నవరస అది చారిటీ కోసం, అది చారిటీ కోసం చేస్తారు. అదే నేను అందరూ అడుగుతున్నారు మీరు కూడా ఏదో చేస్తారా ఓటీటీ అని. ఏదైనా ఒక నాకు ఫారెన్ ఫిల్మ్స్, ఒక ఇరానియన్ ఫిల్మ్ లేకపోతే ఒక ఆఫ్రికన్ ఫిల్మ్లో, జాపనీస్ ఫిల్మ్లో మనం అడుగుతారంటే చేయొచ్చు. బట్ మళ్ళీ ఇదే కంటెంట్ నేను ఓటీటీలో చేయడానికి మనకు ఇంట్రెస్ట్ లేదు. ఒక 5 ఇలాంటి సినిమా ఓటీటీ కంటెంట్ నేను థియేటర్లో చేస్తాను, ఇక్కడ కూడా ప్రజలు పెద్ద హిట్ అయ్యారు. సో ఐ డోంట్ హ్యావ్ టు గో టు ఓటీటీ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. నాకు ఆ స్పేస్ ఉంది వేర్ పీపుల్ అలౌ మీ టు ఎక్స్పెరిమెంట్. సో సార్ ఈ సినిమా మ్యూజిక్ అండి వివేక్ మర్విన్ చేస్తున్నారు ఇద్దరు. వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం నా పని చేస్తాను. I think the songs they have given for me after a long time, ఒక మంచి ఆల్బమ్ దొరికింది. ఆల్ సెలబ్రేషన్ సాంగ్స్. ఈ సినిమాలో డల్ మూమెంట్ అనేది చాలా తక్కువ. సో ఎవ్రీథింగ్ ఇస్ సెలబ్రేషన్, బట్ నైస్ వెరైటీ దిగావు. మామూలుగా షూటింగ్ తర్వాత మన సాంగ్స్ వినడం అంటే చాలా కష్టం నాకు. షూటింగ్లో స్టార్ట్ కట్ అని ఎన్నోసార్లు వింటున్నాం, బట్ స్టిల్ ఐఎమ్ లిస్నింగ్ టు ద సాంగ్స్, ఐఎమ్ లైకింగ్ ద సాంగ్స్. దట్ వే ఐఎమ్ హ్యాపీ విత్ ద వాట్ సాంగ్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యువన్ శంకర్ రాజా చేశారు సినిమాకి స్పెషల్గా, అదరగొట్టారు. థ్యాంక్ యూ. ఓకే సార్.